ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాల్లో కీ సిచ్యువేషన్స్ కి సంబంధించి వీటిని అక్కడ ప్రస్తావిస్తూ ఆయన చిట్చాట్లో కొన్ని అంశాలని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా డ్రగ్స్ కేసు అంటూ కూడా కొన్ని అంశాలని, దాంతోపాటు ఇంకొన్ని అంశాలని ఆయన అలా స్పృశించారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు, ఎటువంటి అంశాలని ఆయన చిట్చాట్లో మాట్లాడారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే కొన్ని కీలక వ్యాఖ్యలు ఇటు లోకేష్, కేటీఆర్ అంటూ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే విలన్లు ఆఖరిలోనే క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారంటూ చెప్పుకొచ్చారు. ఎలా చూడాలి, ఒక్కొక్క పాయింట్ కింద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా ముందుగా ఆయన చిట్చాట్లో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తారా మధు? కామెంట్ చేశారు ముఖ్యమంత్రి ఢిల్లీలో జరిగినటువంటి చిట్చాట్లో. ఈరోజు ముఖ్యంగా ఆయన దుబాయ్ నుంచి స్టార్ట్ చేశారు. కేటీఆర్ స్నేహితుడు కేదార్ దుబాయ్ లో డ్రగ్స్ తీసుకొని చనిపోయాడు, దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ రిపోర్టులు కూడా తెలంగాణకు తెప్పించాము అనేటువంటి ఒక సంచలన కామెంట్ చేశారు. మనకు తెలుసు కేదార్ అనేటువంటి వ్యక్తి దుబాయ్ లో చనిపోయినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, రియల్ ఎస్టేట్ వ్యాపారం, చాలా మనతో సంబంధాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారికి. సో ఆయనను కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అనేటువంటిది దుబాయ్ లో ఆ ఫోరెన్సిక్ తీసుకున్నారు రిపోర్టు. తర్వాత అర్ధరాత్రి పూట లోకేష్ తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశాడు కేటీఆర్ అంటూ సెన్సేషన్ కామెంట్ చేశారు. కేటీఆర్ లోకేష్ ని ఇప్పటికే 3 సార్లు కలిశారు, మా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, రావాలంటే ఆధారాలు బయట పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. లోకేష్ ను చీకట్లో కలవాల్సినటువంటి అవసరం ఏముంది, వాళ్ళలాగా మేము ఫోన్ ట్యాప్ చేయడం లేదు, కేసీఆర్ హ్యాంలో ఏం జరిగిందో వారి కుటుంబ సభ్యులు బయటికి వచ్చి వాళ్ళే స్వయంగా చెప్తున్నారంటూ కవిత గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ రాష్ట్ర సమస్యల పరిష్కారం కొరకు ఢిల్లీ వెళ్లకుండా ఫామ్ హౌస్ వెళ్లాలా, వివాదాలు కావాలని టీఆర్ఎస్ చూస్తుంది. కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకవైపు తాపత్రయం పెడతాడు. లేఖలతోనేమో పనులకు అధికారికంగా రివ్యూ సమావేశాలు పిలిస్తే వెళ్ళాను, కేంద్రంతో కలిసి పనిచేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇలా అనేక అంశాలు కేంద్రానికి సంబంధించి, కేసీఆర్ కుటుంబానికి సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్ని అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేశారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్, కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారంటూ ఒక సంచలన కామెంట్ చేశారు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళతో నేనేం మాట్లాడతాను, వైట్ ఛాలెంజ్ విసిస్తే పారిపోయింది కేటీఆర్, డ్రగ్స్ పై మాట్లాడకుండా కోర్టులకు వెళ్లి స్టేజ్ తెచ్చుకుంది కూడా కేటీఆర్ అంటూ సెన్సేషన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. అయితే గవర్నర్ కు పంపించిన ఆర్డినెన్స్, రాష్ట్రపతికి దగ్గరికి వచ్చిన చట్టం రెండు వేరు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అది చట్టం రూపంలో తీసుకోవడానికి బీసీ రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించినటువంటి అది ఇప్పుడేమో ఆర్డినెన్స్, ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఇమ్మీడియట్ గా ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నాం, చట్టబద్ధత ఉంటుంది దానికి కూడా అనేటువంటి ఒక స్టేట్మెంట్ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రకంగా అన్ని గొర్రెల ఫార్ములా, ఈ కార్ రేసు, గొర్రెలు ఫార్ములా, ఈ కార్ రేసు, జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఆఫీసర్ శివబాలకృష్ణ కేసులో ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఇలా అనేక అంశాలను చెప్తూనే కేసీఆర్, హరీష్ రావు ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు వారిని అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక్క అంశం కాదు, చాలా అంశాలను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం, విలన్లు ఆఖరులోనే అరెస్ట్ అవుతారంటూ కూడా చిట్చాట్లు మాట్లాడుకొచ్చారంటే కనుక ఇక్కడ విలన్ల కింద ఎవరి పేర్లను ప్రస్తావించడం జరిగింది, విలన్ల కింద ఎవరిని అభివర్ణించడం జరిగింది, దాని గురించి ఏమైనా మాట్లాడారా ఆయన? ఎందుకంటే విలన్లు క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎప్పుడా క్లైమాక్స్, ఎవరా విలన్లు? అంటే చాలా అంశాలను, ఇప్పుడు అవినీతికి సంబంధించిన అంశాలను, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశాలను, ఫార్ములా ఈ కేసుకి సంబంధించిన అంశాలను, ఇలా వీళ్ళందరినీ కూడా అందులో భాగంగా విలన్లు చివరికి అరెస్ట్ అవుతారనేటువంటి కామెంట్ చేయడం వెనకాల వీటన్నిటికీ ముడిపెట్టి మాట్లాడే ప్రయత్నం చేశారు కేటీఆర్. సో ప్రస్తుతానికైతే చర్చ అయితే కొనసాగుతుంది, ఏం జరుగుతుందో అనేటువంటి వ్యాఖ్యలు చేస్తుంది రేవంత్ రెడ్డి, రైట్? ప్లీజ్ కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ఢిల్లీలో జరిగిన చాట్లో ఈ భయంకరమైనటువంటి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ బయటకు వస్తాయనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. కేటీఆర్ పైన మళ్ళీ సెన్సేషన్ కామెంట్ చేశారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్, కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటారనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళతో నేనేం మాట్లాడను, వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయింది కేటీఆర్ అనేటువంటి స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చేశారు. ఈ డ్రగ్స్ అనేటువంటి అంశాన్ని పదే ప్రస్తావించడం వెనకాల బీఆర్ఎస్ అభ్యంతరం చెప్తున్నా ఈ రోజు ముఖ్యమంత్రి మళ్ళీ అదే స్టేట్మెంట్ చేయడం వెనుక మరొకసారి సెన్సేషన్ గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. చూడాలి. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది.
దాంట్లో హైకోర్టు కూడా పరిశీలిస్తా ఉంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం. అసెంబ్లీ ఎన్నికల లబ్ధి కొరకు బీజేపీ కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం ఒకవైపు చేస్తుంది. మనం చూసాం ఆ అసెంబ్లీ సమయంలో ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళందరినీ విచారణ కొనసాగుతున్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత బీజేపీ అక్కడి నుంచి మీరు అన్నట్టుగా నారా లోకేష్ అట్ ద సేమ్ టైం నారా లోకేష్ ని కేటీఆర్ కలిశారు అంటూ కూడా డిన్నర్ మీటింగ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ అంశం గతంలో కూడా చర్చకు వచ్చింది సోషల్ మీడియా వేదికగా. కానీ రెండు పార్టీలు కూడా కొట్టిపారేసిన సందర్భం దాదాపుగా అటువంటి చర్చ జరిగింది సోషల్ మీడియా వేదికగా. బట్ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం ఈ వ్యాఖ్యలు అంటే కనుక ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఏ అంశాలు డిస్కషన్కి వచ్చాయంటూ కూడా ముఖ్యమంత్రి ఏమైనా చెప్పుకొచ్చారా తన చిట్చాట్లో? ఎగ్జాక్ట్ అంటే సమావేశాలకు వెళ్ళకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయంటూ స్టేట్మెంట్ చేస్తుంది. ఈ అన్ని అంశాలను అంటే కేటీఆర్, హరీష్ రావు వీటన్నిటి గురించి చెప్తున్నటువంటి సందర్భంలోనే రాష్ట్ర వాదనను వినిపించేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారో నేను ఢిల్లీకి రాకపోతే అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేస్తూనే ఇంకొక కీలక స్టేట్మెంట్, ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు నీటి పంపకాలు చేసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాకు ఉన్న రెండు రాష్ట్రాలు నీటి పంపకాలు చర్చలు చేసుకుంటే దాంట్లో పంపాల గురించి దాంట్లో తప్పేముంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నన్ను జై తెలంగాణ అనడం లేదు అని ఏడ్చిన వాళ్ళు ఎందుకు తెలంగాణ పేరును వాళ్ళ పార్టీ నుంచి తొలగించుకున్నారో చెప్పాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా ఎందుకు ఆలస్యం జరిగింది, కేసీఆర్ను కాపాడేందుకు ప్రభాకర్ రావును తీసుకురావడం ఆలస్యం చేశారు, మా దగ్గర ఉన్న ఆధారాలను ఈడీ తీసుకెళ్లింది, గొర్రెల పాండా ఈ కేసులో ఈడీ ఎందుకు వారిని అరెస్ట్ చేయడం లేదు, ఇలా అనేక అంశాలను ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ చనిపోయి బీజేపీని బతికించింది. చివరిగా ఒక కామెంట్ చేస్తూ ముగించారు, నేను భయపడితే రేవంత్ రెడ్డిని కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకో రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ముఖ్యమంత్రి చేశారు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఇంట్రెస్టింగ్ కమెంట్స్ కాదు, సెన్సేషనల్ కమెంట్స్ చేశారు ఆయన. లోకేష్ కేటీఆర్ మధ్య మిడ్ నైట్ డిన్నర్ మీటింగ్ జరిగిందంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్లో ఏం జరిగిందో బయట పెట్టాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. కేటీఆర్ నాయకత్వాన్ని కవితనే అంగీకరించట్లేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. కవితకు సొంత ఇంట్లోనే ప్రాధాన్యత లేదు అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందన్నారు ముఖ్యమంత్రి. కేసీఆర్ను కాపాడారని కిషన్ రెడ్డి చూస్తున్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విలన్లు క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారంటూ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. కేటీఆర్ డ్రగ్స్ కేసులోనూ విచారణ జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు. ఇక బీసీ రిజర్వేషన్లపై తమ వ్యూహం తమకుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్ళకపోతే ఫామ్ హౌస్కి వెళ్తారా అంటూ చురకలంటించే ప్రయత్నం చేశారు. తనకు క్వశ్చన్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి చెప్పి భావించవచ్చు అని చేసిన కమెంట్స్ చాట్లో భాగంగా. ఇక నెలకు 2 సార్లు ఢిల్లీకి ఖచ్చితంగా వెళ్తా అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిట్చాట్లో భాగంగా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. సంచలన కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోకేష్ కేటీఆర్ మధ్య మిడ్ నైట్ డిన్నర్ మీటింగ్ జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ మీటింగ్ లో ఏం జరిగిందో బయట పెట్టాలి అంటూ చెప్పుకొచ్చారు. కేటీఆర్ నాయకత్వాన్ని కవితనే అంగీకరించట్లేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు సొంత ఇంట్లోనే ప్రాధాన్యత లేదు అంటూ కూడా కామెంట్స్ చేశారు ఆయన. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటు కేసీఆర్ ను కాపాడాలని కిషన్ రెడ్డి చూస్తున్నారంటూ కూడా